మ్యాచ్ పోయిందని పవర్ ప్లే తర్వాతే అర్థమైంది. సూపర్ 8 లో రన్స్ ఆఫ్ మార్జిన్ లాస్ తగ్గిద్దామని బేసిక్ కామన్ సెన్స్ అని ఒక్కరికంటే ఒక్కరికి లేదు. సూపర్ 8 నాక్ అవుట్ మ్యాచెస్ లో ఉన్నాయి. 3 మ్యాచెస్ లో ఎన్ని రన్స్ తేడాతో ఓడిపోయారు? 76 రన్స్. అంటే -3.8 రన్ రేట్. అభిషేక్ శర్మ ఆడతాడు, ఎలా అవుట్ అవ్వాలి, నేను ప్రతి బాల్ అవుట్ అవ్వాలనేటట్లే ఆడుతున్నాడు. ఒక్కరికి బేసిక్ కామన్ సెన్స్ లేదు. 76 రన్స్ తేడాతో ఓడిపోయారు సూపర్ 8 మ్యాచెస్ లో. కెప్టెన్సీలో బొక్కలు ఉన్నాయి, కెప్టెన్సీలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లైక్ ప్రీ ప్లాన్డ్, లైక్ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ పంపిద్దామనే కామన్ సెన్స్ లేదు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఫబుల్ ఉన్నాయి. సో మనం చూసుకుంటే లీగ్ మ్యాచెస్ లో పిల్ల టీములతోనే స్ట్రగుల్ అయ్యారు. సో ఈ టీం చూసుకుంటే ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ లీగ్ మ్యాచెస్ లోనే పిల్ల టీములతో స్ట్రగుల్ అయ్యారు. సో పెద్ద టీములతో ఇంపాక్ట్ పడుతుందని మనం పొద్దున్న ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఎగ్జాక్ట్ గా జరిగింది. 76 రన్స్ లాస్. అండ్ మనం పొద్దున ప్రివ్యూలో చెప్పాం, లైక్ మ్యాచ్ ఇంపార్టెంట్ 2 విన్నింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ 8 ఓవర్స్ లో ఎవరైతే రన్స్ ఎక్కువ స్కోర్ చేస్తారో, సో అక్కడ చూసుకుంటే ఫస్ట్ 8 ఓవర్స్ కు సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 56 ఫర్ 3 అండ్ ఇండియా చూసుకుంటే 47 ఫర్ 4. సో 9 రన్స్ షాట్ ఉన్నారు, అలాగే ఒక్క వికెట్ ఎక్కువ లాస్ అయ్యారు. అండ్ సెకండ్ విన్నింగ్ ఫ్యాక్టర్ చేసుకుంటే స్పిన్నర్స్ ఎవరైతే మంచిగా వేస్తారో ఎకానమికల్ గా, అలాగే వికెట్స్ ఇస్తారో, అది మ్యాచ్ డిసైడింగ్ పాయింట్ 2 అని చెప్పాం. అక్కడ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ వచ్చేసరికి 4 ఓవర్స్ వేశారు, 29 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్. అంటే వాళ్ళ యావరేజ్ వచ్చేసరికి 7, ఎకానమీ చూసుకుంటే 7 ఉంది, అలాగే 4 వికెట్స్ వేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియా చూసుకుంటే 6 ఓవర్స్ కు 64 రన్స్ అండ్ టేకింగ్ ఓన్లీ 1 వికెట్. సో ఎకానమీ చూసుకుంటే 10+ ఉంది. సో 2 మ్యాచ్ ఫ్యాక్టర్స్ అనేది వాళ్ళే విన్ చేశారు. అలాగే మన రివ్యూలో ఏం చెప్పాం, 180+ మాక్సిమం 170 డిఫెండ్ 170 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం చేస్తే చేజింగ్ చేయడం చాలా కష్టం అని చెప్పాం. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 187 రన్ చేశారు అండ్ టీమిండియా వచ్చేసరికి 111 రన్స్ కు ఆల్అౌట్ అయింది. అండ్ ఫేస్ ఆఫ్ రన్ చూసుకుంటే ఫస్ట్ 6 ఓవర్స్ కు సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 41 ఫర్ 3 అండ్ ఇండియా చూసుకుంటే 31 ఫర్ 3. సో 10 రన్స్ అక్కడ షార్టేజ్ ఉన్నారు. అండ్ ఫస్ట్ 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 84 ఫర్ 3 అండ్ ఇండియా చూసుకుంటే 57 ఫర్ 5. అంటే అక్కడ 27 రన్స్ షార్టేజ్ ఉంది. ఇంకా ఇక్కడికి ఆల్మోస్ట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది, పోయిందని అర్థం అయిపోయింది. సో మ్యాచ్ లైక్ డెప్త్ గా తీసుకెళ్లి ఆ రన్స్ మార్జిన్ సమ్వేర్ అరౌండ్ 30 to 40 రన్స్ ఉంటే నెట్ రన్ రేట్ అనేది చాలా బెటర్ ఉండేది. బట్ ఫంబుల్ అప్ టోటల్ లైక్ హ్యూమిలేటింగ్ లాస్ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు. 76 రన్స్ లైక్ హ్యూజ్ లాస్, చిట్టు ఓడిపోయారు. అండ్ 15 ఓవర్స్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 140 ఫర్ 4 అండ్ టీమిండియా చూసుకుంటే 15 ఓవర్స్ కి 88 ఫర్ 8 అండ్ 20 ఓవర్స్ కి వచ్చేసరికి 187 అండ్ టీమిండియా చూసుకుంటే 111 కు 111 కు ఆల్అౌట్ అయ్యారు. యా, సో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కెప్టెన్సీ బొక్కలు. అలాగే సో సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి ఎక్సెప్షనల్లీ వెల్. సో వాళ్ళు ఏదైతే ఫైనల్ కు లైక్ 2024 ఫైనల్ వరల్డ్ కప్ లూజ్ అయిన దానికి పర్ఫెక్ట్ రివెంజ్ తీసుకున్నారు. ఇట్లాంటి రివెంజ్ కూడా కాదు, వేరే లెవెల్లో రివెంజ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ బ్యాట్మెన్స్ అలాగే బౌలింగ్ అద్భుతంగా చేశారు. అండ్ టీమిండియా చూసుకుంటే బౌలింగ్ వచ్చేసరికి ఫ్యాబులస్ గా వేశారు. లెట్స్ డిస్కస్ ఎవ్రీథింగ్ అబౌట్. సో ఫస్ట్ టాస్ చూసుకుంటే ఇండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి టాస్ గెలిచింది. సో టాస్ టైంలో ఇద్దరు కెప్టెన్స్ బ్యాటింగ్ చేద్దాం అనుకున్నారు. సో దట్స్ ఐడియల్, దట్ ఈస్ ద బేసిక్. సో పిచ్ అహ్మదాబాద్ పిచ్ ఫేవర్ బట్టి చూస్తే బ్యాటింగ్ ఫస్ట్ అనేది ఫేవరబుల్. సో అక్కడ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ అండ్ ప్లేయింగ్ లెవెన్ లో ఇరు జట్లలో ప్లేయింగ్ లెవెన్ లో ఏం చేంజెస్ లేవు. అండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఫస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ నుంచి బ్యూటిఫుల్ బాల్స్ పట్టాయి, లైక్ సమ్ ఇన్నర్ స్వింగ్స్ టు క్వింటన్ డికాక్. అండ్ సెకండ్ ఓవర్ లో చూసుకుంటే క్వింటన్ డికాక్ బౌండరీ కొట్టాడు. అండ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఫ్యాబులస్ బాల్ వేసాడు. సో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో క్వింటన్ డికాక్ అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో మార్క్రమ్ అవుట్ అయిపోయాడు. అలాగే ర్యాన్ రికల్టన్ జస్ప్రీత్ బుమ్రాక్ అవుట్ అయిపోయాడు. సో ఫస్ట్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు 41 ఫర్ 3
అండ్ తర్వాత ఫిఫ్త్ ఓవర్ లో ద ఫస్ట్ మిస్టేక్ జరిగింది. ఫిఫ్త్ ఓవర్ లో వరుణ్ చక్రవర్తిని బింగ్ చేశాడు. ఐ నో వరుణ్ చక్రవర్తి ఈజ్ వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్, నెంబర్ 1 ర్యాంకర్. ఐఎమ్ అగ్రీ దట్ బేసిక్ సెన్స్ లైక్ సో బేసిక్ గా సూర్యకుమార్ యాదవ్ మంచి కెప్టెన్సీ చేస్తాడు. బట్ సమ్హౌ టుడే వ్యూ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అని చెప్పే దానిలో ఇదొక పాయింట్. సో వరుణ్ చక్రవర్తి క్రీజ్ లో వచ్చేసరికి మిల్లర్ ఉన్నాడు, అలాగే డెవాల్డ్ బ్రూవిస్, హూ ఆర్ లైక్ స్పిన్నర్స్ నాడే క్యాపబిలిటీ ఇన్ ద ప్లేయర్స్, లైక్ టాప్ నచ్, లైక్ స్కిల్ సెట్ అనేది స్పిన్నర్స్ కి అగనెస్ట్ గా చాలా బాగుంటది. అండ్ వరుణ్ చక్రవర్తి చూసుకుంటే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కు చాలా ఎఫెక్టివ్ కంపేర్ టు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్. సో అక్కడ చాలా మిస్టేక్ జరిగింది. ఆ ఓవర్లు చూసుకుంటే మూమెంటం, లైక్ అప్పుడు దాకా ఇబ్బంది పడిన సౌత్ ఆఫ్రికా ఒక మూమెంటం వచ్చింది. ఆ ఓవర్ లో చూసుకుంటే 11 రన్స్ వచ్చాయి. అండ్ అదొక కాకుండా బేసిక్ హార్దిక్ పాండ్యా వర్సెస్ ఫిఫ్త్ ఓవర్ లో యాక్చువల్ గా హార్దిక్ పాండ్యా రావాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా వర్సెస్ డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి అప్పుడే క్రీజులోకి వచ్చాడు. డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యాకు చాలా స్ట్రగుల్ అవుతాడు. ఆల్మోస్ట్ 8 టైమ్స్ అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా రాలేదు. దట్స్ ద మిస్టేక్ నెంబర్ 1. అది అయిపోయిన తర్వాత పవర్ ప్లే అయిపోయిన వెంటనే హార్దిక్ పాండ్యా రాలేదు. వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. ఆ ఓవర్లో 11 రన్స్ వచ్చాయి. అండ్ తర్వాత వన్స్ హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత కొంచెం స్కోర్ కంట్రోల్ అయింది. అండ్ 9th ఓవర్లో యాక్చువల్ గా అక్కడ శివన్ దూబే బౌలింగ్ చేయాలి. బేసిక్ సెన్స్, సింపుల్ టర్మ్స్, శివన్ దూబే ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి ఆల్రెడీ ఫస్ట్ పవర్ ప్లేలో అటాక్ చేశారు. అండ్ డెవాల్డ్ బ్రూవిస్ అలాగే మిల్లర్ హూ ఆర్ ఫ్యాబులస్ హిట్టర్స్ ఫర్ స్పిన్నర్స్. సో అది నోన్ ఫ్యాక్టర్, ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ శివన్ దుబే చూసుకుంటే స్లోవర్ బాల్స్ వేస్తారు కాబట్టి పిన్స్ హిట్టర్స్, లైక్ హార్డ్ హిట్టర్స్ చాలా బలంగా యూజ్ చేసిన బౌండరీస్ రోప్స్ క్లియర్ చేయడం చాలా కష్టం. సో శివన్ దుబే రావాలి. శివన్ దుబే రాలేదు. వరుణ్ చక్రవర్తి వచ్చాడు. ఆ ఓవర్ లో చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, లైక్ 2 6లు 4 పడింది. అది ఒక సెకండ్ మైనస్. దాని తర్వాత లైక్ ఆల్దో శివన్ దుబే ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినా, బట్ డెవాల్డ్ బ్రూవిస్ వికెట్ తీశాడు. సో దట్స్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డెవాల్డ్ బ్రూవిస్ వికెట్ తీసిన తర్వాత స్కోర్ మొమెంటం అనేది చాలా తగ్గిపోయింది. దాని తర్వాత మిల్లర్ కూడా వెంటనే పడిపోయాడు. సో 15 ఓవర్స్ కు 144 ఫర్ 4. లైక్ మిల్లర్ చూసుకుంటే మంచి షాట్స్ ఆడాడు, మంచిగా టైం చేశాడు. అండ్ డెవాల్డ్ బ్రూవిస్ చూసుకున్న ఈవెన్ శివన్ దూబే బౌలింగ్ లో ఫస్ట్ ఓవర్ లో 15 రన్స్ చేసిన, నెక్స్ట్ ఓవర్ లో 6 కొట్టి వెంటనే శివన్ దూబే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ మిల్లర్ చూసుకున్న లైక్ ఫైనల్ గా మిల్లర్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తికి 16 ఓవర్ లో వికెట్ పడ్డాడు. అండ్ అప్పటికే డ్యామేజ్ అనేది ఆల్మోస్ట్ జరిగిపోయింది, లైక్ 150. అండ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా నుంచి వేరే లెవెల్లో స్పెల్ వచ్చింది డెత్ బౌలింగ్ లో. అండ్ జస్ప్రీత్ బుమ్రా అలాగే హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. సో ఈ 3 ఓవర్లో చాలా సూపర్ స్పెల్స్ వచ్చాయి. అండ్ జస్ప్రీత్ బుమ్రా చూసుకుంటే 3 వికెట్స్ తీశాడు. ఓన్లీ 15 రన్స్ మాత్రం ఇచ్చాడు. వేర్ స్కోర్ టోటల్ 186 రన్స్ చేసిన చోట 187. అక్కడ జస్ట్ 15 రన్స్ మాత్రం ఇచ్చాడు. అలాగే 3 వికెట్స్. ఆ 3 వికెట్స్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ లైక్ క్వింటన్ డికాక్, ర్యాన్ రికల్టన్ అలాగే కార్బిన్ బాస్. సో ముగ్గురిని అవుట్ చేశాడు. అండ్ ఇంకోటి వచ్చేసరికి హర్షదీప్ సింగ్ కూడా బ్యూటిఫుల్ గా వేసాడు. 4 ఓవర్స్ కు 28 రన్స్ మాత్రమే ఇచ్చి తను కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. అండ్ లాస్ట్ 3 ఓవర్స్ లో లైక్ జస్ప్రీత్ బుమ్రా అలాగే హర్షదీప్ సింగ్ వేరే లెవెల్ వేశారు. సో అక్కడ రన్స్ అనేది చాలా అంటే చాలా కష్టం. సో 15 ఓవర్స్ కు లైక్ 167 అలా ఉన్న టీం 152 ఫర్ 5 ఉన్నది. నెక్స్ట్ 3 ఓవర్స్ కు 162 ఫర్ 7 ఉండేది. 167. లైక్ ఆ 3 ఓవర్స్ కు ఓన్లీ 15 రన్స్ మాత్రమే వచ్చాయి. అండ్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి ట్రిస్టన్ స్టబ్స్ వచ్చేసరికి మంచిగా ఆడారు. లైక్ హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ లో 20 రన్స్ వచ్చాయి. సో సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 187 రన్స్ చేశారు. అండ్ ఇండియా నుంచి చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్స్, అలాగే వరుణ్ చక్రవర్తి 1 వికెట్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, అలాగే
ఎవరు శివన్ దుబే నుంచి ఒక వికెట్ వచ్చింది అండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. సో హర్షదీప్ సింగ్ లైక్ ఇండియా నుంచి చూసుకుంటే అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ స్ట్రైక్ చేసుకున్నాడు. ఫస్ట్ ఓవర్ వచ్చేసరికి ఆస్విన్ మార్క్రమ్ బౌలింగ్ వచ్చాడు అండ్ థర్డ్ బాల్ సో మిస్ హిట్ అయింది. లాంగ్ ఆన్ ఐ మీన్ క్యాచ్ కొంచెం ఫార్వర్డ్ లైక్ మార్కో జెన్సన్ కంటే కొంచెం ముందు పడింది. నెక్స్ట్ బాల్ ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు. సో ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లో ఉన్నాడు, మన మెయిన్ బ్యాట్మెన్. సో తను అవుట్ అయిపోయాడు అక్కడికే. ఇంకా సో తను అవుట్ అయిన వెంటనే ఐడియల్ గా ఎవరు రావాలి, లైక్ ఆఫ్ స్పిన్నర్. ఒక ఆఫ్ స్పిన్నర్ లైక్ కోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు ఒక కోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఆపోజిట్ టీమ్ కెప్టెన్ సో తనే స్వయంగా బౌలింగ్ వచ్చాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ ఉన్నాడు. అలాగే అభిషేక్ శర్మ వచ్చేసరికి ఆఫ్ స్పిన్ స్ట్రగుల్ అవుతున్నాడు. లైక్ లాస్ట్ 2 మ్యాచెస్ లో లైక్ పాకిస్తాన్ మీద అలా అవుట్ అయ్యాడు. అలాగే నెదర్లాండ్స్ మీద కూడా అలాగే పోయాడు. సో మనం ఆఫ్ స్పిన్ అని ట్యాకిల్ తో వచ్చాడు. సో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్స్ క్రీజ్ లో ఉండాలని ఎవరైనా అనుకుంటారా? ఐడియల్ గా సూర్యకుమార్ యాదవ్ రావాలి. వచ్చాడా? సూర్య సో బేసిక్ సెన్స్, ఎందుకంటే లైక్ సూర్య వచ్చేసరికి ఆఫ్ స్పిన్ కు అద్భుతంగా ఆడతాడు. లైక్ మంచి స్వీప్ షాట్ లో కొడతాడు. సో సూర్య క్రీజ్ లో ఉంటే మార్క్రమ్ అనేది మళ్ళీ బౌలింగ్ రాడు. ఐడియల్ గా తిలక్ వర్మ అని తను అనేది అవుట్ అయిపోయాడు, అది వేరే మ్యాటర్ అనుకో. బట్ అది ఒక బ్లండర్. సో దాని వల్ల మ్యాచ్ అనేది గోవింద. సో తిలక్ వర్మ వచ్చేసరికి ఫస్ట్ తిలక్ వర్మ కూడా షార్టేజ్ ఆఫ్ రన్స్ ఉన్నాడు. సో తను చూసుకుంటే స్ట్రైక్ రేట్ ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏ మీద ఒకటి 150 స్ట్రైక్ రేట్ ఉంది. రిమైనింగ్ అంతా 130, 120, 110 మాత్రమే స్ట్రైక్ రేట్స్ ఉన్నాయి. బట్ అలా స్ట్రైక్ రేట్ అలా అన్న ఆడలేదు. వచ్చిన వెంటనే లైక్ తనకు రోల్ ఇచ్చారు. ఏంటి వాట్ ఇస్ దట్ యాంకర్ రోల్ ఇచ్చారు. బట్ అది యాంకర్ రోల్ చేశాడు. అలాగే ఫస్ట్ బాల్ ఏందో షార్ట్ ఫ్రంట్ ఫుట్ మార్కో జెన్సన్ బౌలింగ్ లో అవసరం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వచ్చి రాగానే లైక్ మార్కో జెన్సన్ బౌలింగ్ లో 2 4లు కొట్టాడు. అండ్ అభిషేక్ శర్మ చూసుకుంటే రబాడా బౌలింగ్ లో చాలా మిస్ అయ్యాడు. ఫస్ట్ 3 balls మిస్ అయ్యాడు. లైక్ ఫ్రంట్ ఫుట్ కి వచ్చాడు. లైక్ అభిషేక్ శర్మకు చూసుకుంటే క్లియర్ వాళ్ళు ఒక డైరెక్షన్ తో వచ్చారు. ప్రతిదీ ఆఫ్ సైడ్, ఫుల్ ఆఫ్ సైడ్ బాల్స్ వేశారు. అభిషేక్ శర్మ చూసుకుంటే ఫస్ట్ 3 balls మిస్ అయ్యాడు. అండ్ 4th ball చూసుకుంటే ఒక అప్పర్ కట్ 6. అండ్ అదే ఓవర్ లో ఒక లాస్ట్ బాల్ 4 వచ్చింది, 10 runs. తర్వాత ఇంగిడి వేసాడు, బ్యూటిఫుల్. సో స్లోవర్ డెలివరీస్ చాలా అంటే చాలా ఇంపాక్ట్ చేశాడు. సో సూర్యకుమార్ యాదవ్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు స్ట్రగుల్ అయ్యారు. అండ్ అభిషేక్ శర్మ వచ్చేసరికి తర్వాత మార్కో జెన్సన్ బౌలింగ్ లో ప్రతిదీ ఊపడానికి ట్రై చేస్తున్నాడు. బాల్ తగలట్లేదు, బాల్ మిస్ అవుతుంది. కొంచెం టైం తీసుకున్నామనే అసలు లేదు. టైం తీసుకున్నాం, మనకి ఊరికే కొట్టడమే బ్లాక్. సో లైక్ ఎట్లా మొహమ్మద్ అమీర్ ఉంటాడు కదా, పాకిస్తాన్ బౌలర్. సో తను ఏం చెప్పాడు, అభిషేక్ శర్మ వచ్చేసరికి బ్లైండ్ స్లాగర్, అది ప్రూవ్ చేసుకోవడానికి ఆడుతున్నట్టు అనిపిస్తుంది. లైక్ బ్లైండ్ స్లాగర్, నువ్వు గుడ్డు ఊపే బ్యాట్మెన్ కాదు కదా. సో టీమిండియా కష్టంలో ఉంది. పవర్ ప్లేలో కొంచెం బాల్స్ కష్టంగా ఉంటాయి. పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్కోర్ చేయడం చాలా ఈజీ. పవర్ ప్లే తర్వాత గేమ్ డెప్త్ కు తీసుకెళ్దామని లేదు. అండ్ అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. సో క్లియర్ గా కనపడుతుందండి, అభిషేక్ శర్మ అలాగే తిలక్ వర్మ ప్రెషర్ లో ఉన్నారు. వాళ్ళు రన్స్ కోసం ట్రై చేస్తున్నారు, అది క్లియర్ గా కనపడుతుంది. నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరు అభిషేక్ శర్మ గానీ తిలక్ వర్మ గానీ మాక్సిమం ఎవరినొకరిని డ్రాప్ చేసి సంజు శాంసన్ తీసుకురావాల్సింది. ఎందుకంటారా? సో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ టాప్ లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో పవర్ ప్లే లో ఆఫ్ స్పిన్నర్స్ తో వస్తున్నారు. సో సూర్యకుమార్ యాదవ్ ఉంటే ఆ రిస్క్, ఆ గ్యాంబుల్ చేయలేరు. సారీ, సంజు శాంసన్ ఉంటే ఆ గ్యాంబుల్ చేయలేరు. ఆర్ మాక్సిమం టీమిండియా ఆ చేంజ్ 100% చేయొచ్చు. దట్స్ ఇట్. అండ్ తర్వాత చూసుకుంటే పవర్ ప్లే వచ్చేసరికి టీమిండియా వచ్చేసరికి 31 for 3. అండ్ దాని తర్వాత నోవేర్ లైక్ స్కోర్స్ అనేది చాలా కష్టం అయిపోయింది. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా కార్బిన్ బాస్కో బౌలింగ్ లో వికెట్ పడిపోయాడు. అండ్ దాని తర్వాత హార్దిక్ పాండ్యా అలాగే వాషింగ్టన్ సుందర్ ను పంపించాడు.
సో దట్స్ అగైన్ బ్యాడ్ మూవ్ ఎందుకంటే శివం దుబే శివం దుబే రావాలి. శివం దుబే ఎందుకంటే హూ వాజ్ టెరిఫిక్ ఫామ్. సో తను మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్స్ చూసుకుంటే రీసెంట్ గేమ్ లేదు, మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. అలాగే ఎయిదర్ శివన్ దుబే ఆర్ హార్దిక్ పాండ్యా రావాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గుజరాత్ లో మంచి రికార్డ్ ఉంది. ఐ మీన్ మంచి రికార్డ్ ఇన్ ద సెన్స్ మంచి కండిషన్స్ మంచిగా తెలుసు. అండ్ ఈవెన్ దో వాషింగ్టన్ సుందర్ కూడా తెలుసా, బట్ ఐడియల్ గా ఎయిదర్ శివన్ దుబే ఆర్ వాషింగ్టన్ సుందర్ రావాలి. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ హార్దిక్ పాండ్యా నుంచి ఒక 6 వచ్చింది. తర్వాత నోవేర్ లైక్ తను అవుట్ అయిపోయాడు. అండ్ తను అవుట్ అయిపోయిన తర్వాత ద ప్రాబ్లం వచ్చేసరికి తిన ఓవర్ లో స్పిన్నర్. సో తన బౌలింగ్ లో 3 వికెట్స్. రింకు సింగ్ ఏందన్నా మ్యాచ్ పోయిందని తెలుసు. రన్స్ తగ్గిద్దాము కొంచెం. ఆ 5 overs లో ఒక 3 to 4 బాల్స్ టైం చేసుకొని ఒక 10 balls ఆడింటే 20-30 runs తగ్గేదిగా. అక్కడలో శివన్ దుబే కొంచెం ట్రై చేశాడు. అండ్ సో పర్లేదు. అండ్ ఓవరాల్ చూసుకుంటే టీమిండియాకు అన్రిమెంబరబుల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. 76 runs లాస్ చాలా అంటే చాలా హ్యూజ్. సో టీమిండియా వచ్చేసరికి చాలా బ్యాటింగ్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో హోప్ లైక్ నెక్స్ట్ మ్యాచ్ లో ఏదర్ తిలక్ రింకు సింగ్ వాషింగ్టన్ సుందర్ లో డ్రాప్ చేసి అక్షర్ పటేల్ అలాగే సంజు శాంసన్ మాక్సిమం రావచ్చు. ప్లేయింగ్ లెవెన్ లో ఈ చేంజెస్ పక్కా కనపడతాయి. ఎందుకంటే టాప్ లో స్ట్రగుల్స్ కనపడుతున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ 2 matches చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ 2 గెలవాలి, అలాగే హ్యూజ్ మార్జిన్ తో గెలవాలి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ సమ్ అదర్ టీమ్ 2 wins ఉన్నాయో అలాంగ్ విత్ సౌత్ ఆఫ్రికా, మనం అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. అండ్ సో ఇండియా నుంచి చాలా బొక్కలు ఉన్నాయి నాకు అసలు చెప్పడానికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ ఇన్ ద సెన్స్ చేశాను. ఫస్ట్ ఇన్నింగ్స్ లో క్లారిటీ వచ్చింది. సౌత్ ఆఫ్రికా 180 runs చేయగానే ఓకే టీమిండియా ఓడిపోతుందని ఒక క్లారిటీ వచ్చింది. కానీ బట్ ఎన్ని రన్స్ తో ఓడిపోతుందని అనుకోలేదు. సో సమ్వేర్ అరౌండ్ ఒక 15 to 20 runs మార్జిన్ అనుకున్నా. బట్ ఘోరంగా డిసప్పాయింట్ అయ్యారు. ఒకనొక స్థితిలో నేను పవర్ ప్లే సూర్య వికెట్ పడగానే 100 ఆల్ అవుట్ అవుతారు అనుకున్నా. టైం గార్డ్ 1 runs చేశారు. అండ్ 76 runs ఈజ్ హ్యూజ్ లాస్. సో -3.8 net run rate గోవింద. ఛాన్సెస్ కూడా గోవింద. లెట్స్ సీ. అండ్ టీమిండియా నెక్స్ట్ ట్యాకిల్ ఎలా చేస్తుందో, సో నెక్స్ట్ మ్యాచెస్ ఎలా ఆడతారో చూద్దాం. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి మంచి క్రికెట్ ఆడారు. స్టబ్స్ అలాగే డెవాల్డ్ బ్రూవిస్, మిల్లర్, ద కిల్లర్ 2024 రివెంజ్ పక్క మంచిగా తీసుకున్నాడు. అండ్ బౌలింగ్ లో చూసుకున్న ఎంగిడి నుంచి, రబాడా నుంచి, కార్బిన్ బాస్ నుంచి, మార్క్రామ్ నుంచి, సో లైక్ ప్రతి డిపార్ట్మెంట్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ అన్డిఫీటెడ్ గా లైక్ సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి అన్డిఫీటెడ్ గా ఉంది. 5 matches గెలిచారు. అండ్ టీమిండియా వచ్చేసరికి లూజ్ అయింది. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చాలా చాలా మాట్లాడాలని ఉంది కానీ బట్ వీడియో చాలా లెంత్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి ఈ మ్యాచ్ మీద? సో ఎవరిది మిస్టేక్ ఉంది? కోచ్ డిపార్ట్మెంటా ఆర్ ఫెయిల్యూర్ డిపార్ట్మెంటా? ఇంటెంట్ ఏం తక్కువైంది? కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్.